ఒరే శంకరం, అహర్నిశలో అది శృతిలో ఉందో లేదో అనే తప్ప అమ్మాయి జీవితాన్ని శృతి చేద్దామనే ఆలోచన లేదే నీకు? ఇది శృతిలోనే ఉంది. అమ్మాయికి చక్కటి సంబంధం చూశానురా. చూసావు కదరా, ఇప్పటి వరకు చాలా చక్కటి సంబంధాలు చూసావు. ఇదిగో 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 ఆ వెంటకాడనే వద్దని నేను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇదివరకటి సంబంధాలే. ఆ కుర్రవాడి తండ్రి గరిట తిప్పాడనండి, ఈ కుర్రవాడి తల్లి సకేసి సాంప్రదాయం మంచిది కాదనండి, ఇటువంటి దిక్కుమాల వంకలు పెట్టి కొట్టేసేవా ఇక నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉభయ భాషా ప్రవీణ స్వరద్రూపిణి, యోగ్యుడు ఉత్తముడు నున్ను. పాపం బామ్మగారు తప్ప అమ్మా నాన్న లేరట్రా కుర్రాడికి. మన ఊరి స్కూల్లోను మా ఇంటి పక్క వాటాలోను ఈ మధ్య చేరాడురా. ఒరే ఇదిగో ఒరే శంకరం, దాంతో పాటు మీ మరదలకు కూడా బహు గొప్పగా నచ్చేశాడు అనుకో. ఇదిగో నేనే ముహూర్తం పెట్టి చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కాలం పిల్లలు ఒకరిలో వాళ్ళు చూసుకోకపోతే బాగుండదేమోనని. అవునరా, ఈసారి ఖాయంగా ఖాయం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి బాగుండదేమోనని. ఏదో పిల్ల తండ్రివి కుర్రాన్ని నీకు చూపించకపోతే బాగుండదేమోనని. ఎంత స్నేహితుడినైనా ఇంత చొరవ తీసుకోవడం అంత బాగుండదేమోనని. కనీసం నీ నోటీసులోకి తీసుకురాకుండా నేనే ప్రొసీడ్ అయిపోవడం మరీ బాగుండదేమోనని నీ మరదలతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పి హెజి పంపించాను రా. ఏనో ఇప్పుడో వాళ్ళు వచ్చేసేస్తారు. ఏదో లాంఛనప్రాయమైన పెళ్లి చూపులే తప్ప. ఇదిగో ఒరే, నీకు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఆ వంక ఈ వంక పెట్టి కాదన్నావా ఇక బాగుండు. వెర్రివాడ, ఆ కళ్యాణ గడి వస్తే ఆపడానికి అడ్డుపడ్డానికి మనమెవరం రా? అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే నాకు మాత్రం సంతోషం కాదురా. నేనేమీ మాట్లాడను, కానివ్వండి. ఆపబ్బాయి ఆపు. రండి పిన్ని గారు, ఇదే ఇల్లు. సారా దిగు. ఇదిగోనే ఇష్టం లేని పెళ్లికి ముక్కు పట్టుకొని లాక్కొచ్చాం. నేను ముందే చెబుతున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాక చేసుకోను అంతే. నోరు మొయ్యరా. శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో. వేరే మొగమా, దిగు. దిగు. ఏమిటి పిన్ని గారు అబ్బాయి అంటున్నాడు? ఏం లేదమ్మా, ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు. పసివాడు వాడెక్కడ చూసుంటాడు బాబు. నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని. మా వారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకువెళ్లేవారు కాదు. దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. బాబుగారు సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో. పుట్టిన ఇన్నేళ్లకి బాబుగారిని చూడగలిగాను. చూడడం ఏమిటమ్మా, మా శంకరంతో సంబంధమే కలుపుకోబోతుంటాను. కూర్చోవా. అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు. బాబుగారు మా వాడిని చెప్పుకోవడం కాదు గాని మా కాముడికి ఏమిటి నోర్మయ్యరా, మా కాముడు పెద్దలంటే భయభక్తులు వినయ విధేయతలు ఉన్నవాడు బాబు. విన్నావట్రా, వినయ విధేయతలు ఉన్నవాడట. మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు. విన్నావట్రా, ఏ దురలవాడు లేనివాడట. పొద్దున్నే శుభ్రంగా ఇంత చద్దన్నం తింటాడే తప్ప కాఫీలు గీఫీలు అలవాట్లేవు బాబు. ఆహాహాహా, ఈ రోజుల్లో సద్దన్నం తిని అల్లుడు దొరకడం ఎంత అదృష్టంరా. నా తల్లి రామ్మా, రా కూర్చో. అమ్మాయి వచ్చిందిరా. అబ్బాయిని తలెత్తి చూడమనండి పిన్ని గారు. నువ్వు చూడవే శారదా. చూడవా, నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావేమిటి? చూడు. నీ పేరేమిటి తల్లి? శారదా. అలాగా, సరస్వతీదేవి పేరు పెట్టుకున్నారన్నమాట. మా బాగా అన్నారు. మా పిల్ల సాక్షాత్తు సరస్వతీదేవే అనుకోండి.
మంచి గాత్రం ఉంది, మొగుడికి ఉత్తరాలు రాసుకునేంత చదువు చదువుకుంది, వంట వార్పు మాస్టారు, శుచి, శుభ్రం అన్నీ తెలుసు. అక్క నచ్చితే గాజు గ్లాస్ తీసుకోండి. అక్క మాస్టర్ నచ్చితే స్టీల్ గ్లాస్ తీసుకో. చూసేవటో అమ్మాయి నచ్చిందా? వాడి మొహం వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి, కుర్రవాడు, వాడికి ఏం తెలుసు కనుక. ఆ అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబు గారు. వంశపారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది, అది చాలు బాబు నాకు. ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు. ఆ అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను. ఏమ్మా, ఒక్క పాట పాడతావా? అక్క నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న స్వరం ఏమిటి? శుద్ధ హిందువులలో ఆ రిషభం ఎలా వచ్చింది? చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి? సగమ్మ తనిస అవరోహణ సన్నిధ మకస. మరి ఆ రిషభం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే. నిజమేలేండి, వృషభం పడితే మరి ఏమిటది? వృషభా రిషభవా? రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటునన్నాను. రిషభం పడితే హిందోళం కాదు కదా, చారు కేసు అవుతుంది. చారు కేసు? కాదండి, చారు కేసు ఎట్ అవుతుంది? కాఫీ కాఫీ అవుతుందండి. నువ్వు లేఖనికి ముందు లే. రిషభం అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి సంగీతం గురించి మాట్లాడడానికి నీకేమర్హత ఉందయ్యా? తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి. అది కాదండి. బాబు గారు, తమని మరొకసారి కలుస్తాం. ఆ అవసరం లేదు. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టివి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్న వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరికి పిలిచి ₹1 ఇస్తున్నాడు రా. శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయిందిరా సంతృప్తిగా 2 పూట్ల భోంచేసి. కనీసం శారదకి ఒక మంచి రవికల గుట్టైనా కొనిపెట్టగలుగుతున్నావా? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ఒరేయ్, రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడ్రా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది కదా సంగీతం. నిన్ను దైవం కూడా రక్షించలేడురా.
నువ్వు పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో రేషమే ఎలా వచ్చింది?